మెదక్ జిల్లా శివంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొడకంచి సుదర్శన్ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయగా బీఆర్ఎస్ శ్రేణులు రుణమాఫీ చేయలేదంటూ కల్లబుల్లి మాటలు అన్నదాతలను పక్కదోవ పట్టిస్తున్నారని మండల అధ్యక్షుడు సుదర్శన్ గౌడ్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంతోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, రైతన్నను రాజును చేసే వరకు సీఎం రేవంత్ రెడ్డి ఊరుకోరని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, వెంకటేష్, రాథోడ్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పన్నాగం పండుకుంటూ మాటలు చెప్పుకుంటూ గారడీల మాటలతోనే ఈరోజు వరకు 10 ఏళ్ళు గడుపుకుంటూ వచ్చింది. ఎన్నడైనా ఇచ్చిన హామీని నెరవేర్చిందా? దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, అదెక్కడ పోయింది? డబల్ బెడ్రూమ్లు అన్నారు, అత్తొస్తేడా కోడలు వస్తేడా అన్నారు, అదెక్కడ పోయింది? కరెంటు బిల్లులు ఉచితంగా మేము ఇస్తామన్నారు, కాలువలు ఇస్తామన్నారు, ఇవన్నీ ఎక్కడ పోయినాయి? మీ ఏ రుణమాఫీ మేము 18,000 కోట్లు చేసినాం, మీరు చేసిందేమని ఉంటే 40 లక్షల రైతులు ఈరోజు తెలంగాణలో రుణమాఫీకి అర్హులని చెప్తున్నారు. మీ ఫామ్ హౌస్ల కాడ పెద్ద పెద్ద రైతులకు ఏదో ఒక విధంగా మీ ఫామ్ హౌజులు చెర్లలో కట్టి ఫామ్ హౌజులు కట్టుకుంటా ఉడాలలో నిర్మాణాలు చేసి అవిటిని కూలగొడుతుంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో హైడ్రా చైర్మన్ తను బాధ్యత తీసుకొని ఎక్కడ ఉన్న హైడ్రా పరిధిలో ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువులు కానీ కుంటలు కానీ మన పర్మిషన్ లేకుండా కట్టిన కట్టడాలను కూల్చడం వల్ల ఇలా టీఆర్ఎస్ వాళ్ళకు నిద్ర పట్టడం లేదు. ఆ నిద్ర పట్టకపోవడం వల్లనే ఈరోజు ఈ ధర్నాలు, రాస్తారోకోలు అన్ని దిగడం జరుగుతుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లో మానుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తుంది. రైతులకు కూడా మేము భరోసా ఇస్తున్నాము. ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం. చేసేది కాంగ్రెసే, చెప్పింది చేసేది కాంగ్రెస్ పార్టీ. వేరే పుండకోరు మాటలు చెప్పడం అనేది కాంగ్రెస్ పార్టీకి లేదు. చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.